నాకు నీళ్లలో 50 సెకండ్లు శ్వాస ఆపగలుగుతున్నానని తెలిసిన రోజు నేను ఒలింపిక్స్కి వెళ్లగలనని అనిపించింది. వెంటనే నా బ్యాగ్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాను. తలుపు తీయగానే అమ్మ ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగింది. ఒలింపిక్స్ లో శ్వాస ఆపే పోటీకి వెళ్తున్నాను అన్నాను. అమ్మ నన్ను ఆపలేదు. బదులుగా ఒక చిన్న డబ్బా ఇచ్చి ఇందులో నీ భవిష్యత్ మెడల్స్ పెట్టుకో అని చెప్పింది. నేను ఆనందంగా బయలుదేరాను. అమ్మ చిరునవ్వుతో తల ఊపుతూ నిలబడి చూసింది. కానీ బస్టాప్ కి చేరుకున్నప్పుడు నాన్న ముందే అక్కడున్నాడు. అనుకున్నట్టే నన్ను ఇంటికి తిరిగి తీసుకెళ్లాడు. అయినా నా ఒలింపిక్స్ కల అక్కడితో ముగియలేదు. నేను పెద్దవాణ్ణవుతున్న కొద్దీ నా కాలి ప్లాస్టర్ తీసేశారు. నేను ఎన్నో క్రీడలు ప్రయత్నించాను. వెయిట్ లిఫ్టింగ్ చేశాను, పడిపోయాను. పోల్ వాల్ట్ చేశాను, మళ్లీ పడిపోయాను. నా మెడల్స్ డబ్బా విరిగిన కళ్లద్దాలతో నిండిపోయింది. అయినా నేను ఓడిపోలేదు. ఒకరోజు జావలిన్ విసిరాను, అది పక్కింటి కిటికీ పగలగొట్టింది. నాన్న సహనం తెగిపోయింది. నువ్వు ఆటగాడివి కాలేవు అన్నాడు. ఆ క్షణంలో నా కల చెదిరిపోయినట్టే అనిపించింది. అయినా నన్ను ఒక కన్స్ట్రక్షన్ సైట్ కి తీసుకెళ్లి ఇటుకలు పెట్టే పనిచ్చాడు. కానీ దూరంలో కనిపించిన ఒక స్కీ రిసార్ట్ వైపు నా చూపు వెళ్ళింది. అప్పుడే నాకు నా కొత్త దారి దొరికిందని అనిపించింది. నేను వింటర్ ఒలింపిక్స్ కి వెళ్తాను అని నిర్ణయించుకున్నాను. స్కీయింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. 10 ఏళ్లకు పైగా ప్రతిరోజు కష్టపడ్డాను. ఎన్నో మెడల్స్ గెలిచాను. నేషనల్ టీంలోకి వెళ్లాలనే కల కనడం మొదలైంది. ప్రతిరోజు టీవీలో స్కీయింగ్ వీడియోలు చూస్తూ ఉండేవాణ్ణి. చివరికి నా చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను. నిశ్శబ్దంగా సామాను సర్దుకుని ఇంటి నుంచి బయలుదేరాను. బస్టాప్ వద్ద నాన్న మళ్లీ నిలబడున్నాడు. ఈసారి ఆయన నన్ను ఆపలేదు. ధైర్యంగా నీ కలను అనుసరించు అని చెప్పాడు. నేను స్కీ రిసార్ట్ కి చేరుకున్నప్పుడు రన్ టాప్ పై నిలబడ్డాను. కిందికి జారాను, గాల్లోకి ఎగిరాను, సరిగ్గా ల్యాండ్ అయ్యాను. ఇది ఈజీనే అనిపించింది. కానీ అదే రోజు ఒక ప్రమాదం జరిగింది. ఒక రన్ లో నేను జారిపడి దిగువకు దొర్లుతూ బలంగా పడిపోయాను. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంతా అయిపోయిందని అనుకున్నాను. కానీ ఒక కోచ్ నా ధైర్యాన్ని చూసి నన్ను ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లాలని నిర్ణయించాడు. అతని శిక్షణతో నా నైపుణ్యాలు మెరుగుపడ్డాయి. కొంతకాలం తర్వాత నేను మళ్లీ ప్లాట్ఫామ్ పై నిలబడ్డాను. కొన్ని నెలలకే వింటర్ ఒలింపిక్స్ వచ్చాయి. అమ్మ మళ్లీ అదే పాత డబ్బాను నాకిచ్చింది. ఒలింపిక్ స్టేజ్ పైకి వెళ్లి ర్యాంప్ నుంచి దూసుకెళ్లి గాలిలోకి ఎగిరి ఈసారి నా కలను నిజం చేసుకున్నాను. అయితే మీకు ఏ ఆట ఎక్కువగా ఇష్టం?